మీ జర్నీ అంతా అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఫ్రమ్ స్టార్టింగ్ మ్యూజిక్ రిలేటెడ్ అనుకున్నారు, కానీ డిస్ట్రిబ్యూషన్కి వచ్చారు. యూ హ్యావ్ కమ్ అ లాంగ్ వే. యూ హ్యావ్ దట్ మిదాస్ టచ్ అంటారు కదా. సో ఎలా అనలైజ్ చేసుకుంటున్నారు మీ హోల్ జర్నీని? అల్టిమేట్ సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది సక్సెస్. సక్సెస్, ఇక్కడ సక్సెస్ ఉంటేనే వాల్యూ. దట్స్ ట్రూ. సో ఆ సక్సెస్లో మా జర్నీలో ఆ సక్సెస్ని పార్ట్ అయింది కాబట్టి ఈరోజు వెనకకి తిరిగి చూసుకుంటే డెఫినెట్గా చాలామందికి దిల్ రాజు అనే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు ఇప్పుడు. సో ఇట్స్ ఏ అచీవ్మెంట్. మరి బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఎదుర్కొన్నారా ఈ జర్నీలో? న్యాచురల్ సక్సెస్ని ముందు మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు సో మెనీ థింగ్స్ ఉంటాయి, అలాగే మాకు ఉన్నాయి. ఇనిషియల్ స్టేజ్లోనే డిస్ట్రిబ్యూషన్లో ఫెయిల్యూర్స్. లైక్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? అమృత ఫస్ట్ యాజ్ ఏ నాకు ప్రొడ్యూసర్ కావాలని డిస్ట్రిబ్యూషన్లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ కావాలని స్టార్ట్ అయింది. ఓకే. స్టార్ట్ అయినప్పుడు అంటే ఎలాంటి మూవీతోని స్టార్ట్ అవుదాం అనుకున్నప్పుడు అంతకుముందే మణిరత్నం గారి సినిమా మేము నైజాం డిస్ట్రిబ్యూట్ చేసాం, సఖీ. సో అది సూపర్ హిట్. సో నెక్స్ట్ మణిరత్నం గారు ఇలాంటి సినిమా తీస్తున్నారు, ఒక చైల్డ్ మీద ఒక మంచి కాన్సెప్ట్ అటెంప్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ సినిమా టోటల్ తెలుగు రైట్స్ తీసుకున్నాం.